వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్. ఇప్పుడు మనం ఒక విషయం మీద చర్చించుకుందాం, బాలకార్మిక వ్యవస్థ. ఈ బాలకార్మిక వ్యవస్థ అనేది మనకి గ్రూప్ 1లో సోషియాలజీ పార్ట్లో ఉంటుంది, జర్నలిజంలో కూడా ఉంటుంది. దీని మీద లేటెస్ట్గా కొన్ని ఫ్యాక్ట్స్ పేపర్లో వచ్చినవి అవి మీ ముందు ఉంచుతాను. అవి మీకు అనుకూలంగా మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎక్కడైనా జర్నలిజంలో అప్లై చేసుకోవచ్చు, సోషియాలజీ పార్ట్లో క్వశ్చన్స్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎక్కువ మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది రుగ్మతల్లో బాలకార్మిక వ్యవస్థ కూడా ఒకటి. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు చవిచూస్తూ ఆడుతూ పాడుతూ గడిపే బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకం. కానీ మన దేశంలో ఎంతోమంది పిల్లలకు అంతటి అదృష్టం ఉంటుందా? పేదరికం. అసలు బాలకార్మిక వ్యవస్థ ఎందుకు, దాని కారణాలు, మనము కారణాల్లోకి వెళ్తే ముఖ్యమైన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? పేదరికం, కుటుంబ అప్పులు, మానవ అక్రమ రవాణా. ఈ మధ్యన ఇది ఎక్కువగా హైలైట్ అవుతుంది. దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాం. మానవ అక్రమ రవాణా తదితరాలు మూలంగా ఎందరో చిన్నారులు వెట్టి చాకిరిలోకి నలిగిపోతున్నారు. బలపం పట్టుకొని అక్షరాలు దిద్దాల్సిన వయసులో గంటల తరబడి గొడ్డు చాకిరి చేసి అలసిపోతున్నారు. ఆడపిల్లలైతే తీవ్ర లైంగిక దోపిడీకి గురవుతున్నారు. మనము మిస్సింగ్ కేసులు ఎన్నో చూస్తున్నాం. లెక్కకు అంటే అఫీషియల్గా అందిన డేటా కంటే 4-5 రెట్లు ఇంకా ఎక్కువనే ఉంటుంది. మనకు జస్ట్ రికార్డ్ అయినవి ఒక 100 అనుకుంటే, రికార్డు కానివి సుమారుగా 5-6 రెట్లు ఉంటుంది. అంటే యావరేజ్గా జనరల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇంత జరుగుతున్నా కూడా మరి దీన్ని ఎట్లా అరికట్టాలి? వీటి మీద ఎన్నో యాక్ట్స్ వచ్చినాయి, ఎన్నో చర్యలు కూడా తీసుకుంటున్నారు, కానీ అయినా కూడా ఇది ఆగట్లేదు. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చిండ్రు. బాలకార్మిక వ్యవస్థకు మానవ అక్రమ రవాణాకు మధ్య ప్రత్యక్ష అమానుష బంధం ఉంది. బాలకార్మిక వ్యవస్థకి మానవ అక్రమ రవాణాకు మధ్య ప్రత్యక్ష అమానుష బంధం ఉంది. పేద కుటుంబాలకు డబ్బు ఎరవేసి కొన్ని ముఠాలు ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ల నుంచి పిల్లలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకి రప్పిస్తున్నాయి. చూడండి, కొన్ని ముఠాలు ఏం చేస్తున్నాయి? ఏ రాష్ట్రాల నుండి? ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ల నుంచి పిల్లలని వాళ్ళ పేదరికం కారణంగా తల్లిదండ్రులకి డబ్బులు ఎరవేసి తెలుగు రాష్ట్రాలతో పాటు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మరికొన్ని ప్రాంతాలకి తీసుకొస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఏ వర్క్స్ చేస్తున్నారు? బాణాసాంచ, తోలు, గాజుల తయారీ అంటే పరిశ్రమలను పెడుతున్నారు. ఇటుక బట్టీల దాంట్లో పెడుతున్నారు, హోటళ్లలో. ఇట్లాంటి చాలా చాలా వర్క్స్ చేయిస్తున్నారు. వాళ్ళతో పాటు వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఇది మనం ఖండించాల్సిన విషయం. అసలు ఎన్ని జరుగుతున్నాయంటే దీని మీద యాక్షన్స్ అయినా కూడా అవి జరుగుతూనే ఉన్నవి. దీన్ని అంతమొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. ఒక ప్రభుత్వాలే అని కాకుండా సమాజం కూడా పట్టించుకొని దాని పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మన తెలంగాణలో ఆపరేషన్ స్మైల్లో ఈ మధ్యన మొన్న జనవరిలో దాదాపు 4,000 మంది బాలకార్మికులకి విముక్తి చేసిండ్రట. ఆపరేషన్ స్మైల్ ఇది బిట్ క్వశ్చన్ పాయింట్. ఆపరేషన్ స్మైల్ అనేది బాలకార్మిక వ్యవస్థకు సంబంధించింది. మన తెలంగాణలో దీని కింద జనవరిలో 4,000 మంది బాలకార్మికులని విముక్తి చేసిండ్రట. వివిధ అధ్యయనాల ప్రకారం 2023 నాటికి ఇండియాలో దాదాపు 74 లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారు. ఎన్నో అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు, ప్రతి ఇయర్ కూడా. వాటి ప్రకారము సుమారుగా ఇండియాలో 74 లక్షల మంది బాలకార్మికులుగా ఉన్నారట. బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి 6 రాష్ట్రాల్లో అధికార లెక్కలతో పోలిస్తే బాలకార్మిక కేసులు 8 రెట్లు ఎక్కువ ఉన్నాయట. అంటే అధికారికంగా రికార్డ్ అయినవే కాకుండా దానికంటే 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి కొన్ని పరిశీలనలు. కొన్ని నేర ముఠాలు జనసమ్మర్ద ప్రాంతాలు, ఆసుపత్రులు వంటి వాటి దగ్గర మాటు వేసి బాలబాలికలను అపహరిస్తున్నారు.
అన్నం పుణ్యం ఎరుగని బాలురతో భిక్షాటన చేయిస్తున్నారు. మాదక ద్రవ్యాలు బాలురతో అక్రమ మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ రవాణాకు వారిని వాడుకుంటున్నారు. అమ్మాయిలనైతే బలవంతంగా పడుపు వృత్తిలోకి దించుతున్నారు. ఇంకా వీటికి పనికిరాని పిల్లలకు సంబంధించి అయితే వాళ్ళ బాడీలోని పార్ట్స్ని తీసి అమ్ముకుంటున్నారు. ఇదంతా కూడా మనకి ఇది ఒక అధికారిక రిపోర్టు. ఏంటిది? నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ భాగస్వామ్యంలో వెలువడిన అధ్యయనం ఇది చెప్తుందట. ఈ మధ్యన చాలా ఒకప్పుడు మనం చాలా కేసులు చూస్తుంటాం. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్లు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగేది. తర్వాత కాలేజ్ల వరకు వచ్చింది, తర్వాత స్కూల్స్ వరకు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయని కొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. సో ఇట్లాంటి అంటే ఈ మధ్యన మిస్సింగ్ కేసులు అంటే ఇప్పుడు అమ్మాయిలను అయితే అట్రాక్ట్ చేయడము, వాళ్ళని టీనేజ్లో ఉంటారు కదా పాపం ఆడపిల్లలు, వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళను అంటే తీసుకెళ్ళి తర్వాత ఈ రెడ్ లైట్ ఏరియాస్కి అమ్మేయడము. ఇక అబ్బాయిలను అయితే భిక్షాటన అని, ఇక ఈ ఆయుధాలు, అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, మెయిన్గా ఇది మనం ఈ యాంటీ నార్కోటిక్స్ ఈ పిల్లలతోటి ఇప్పుడైతే ప్రజెంట్ స్కూల్ పిల్లలతోటి మత్తు పదార్థాలను అమ్మిస్తున్నారు. ఆ ముఠాలు ఎక్కడో ఉంటాయి, కానీ వీళ్ళకి ఈజీ క్యారింగ్ అయిపోతున్నాయి. ఎందుకంటే స్కూల్ పిల్లలు మనము వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేయం కదా వీళ్ళు క్యారియర్స్ అవుతారని. వాళ్ళు వీళ్ళని వాడుకొని ఇదంతా జరుపుతున్నారు. బాల కార్మిక వ్యవస్థను 2025 నాటికి రూపుమాపాలన్నది అంతర్జాతీయ సమాజ లక్ష్యం. 2025 నాటికి రూపుమాపాలన్నది అంతర్జాతీయ సమాజ లక్ష్యం. ఇది 2025, కానీ మరి ఇంకా ఎక్కడున్నది అక్కడే ఉన్నది. ఇండియాలో అది సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయా అని మనము ఆలోచించాల్సింది. ఇదే విషయాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘము 2 ఏళ్ల కిందటనే చెప్పింది. మన దగ్గర ఇంకా జరగలేదు, చాలా కష్టంగా ఉంది అని. ఎందుకు? ఎన్నో కుటుంబాలు తిండికి నోచుకోలేక, మెయిన్గా పేదరికం వల్ల. ఈ పేదరికమే కారణం. పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముకోవడము, పనిలోకి పెట్టడము, ఇదంతా చేయడం వల్ల వాళ్ళు పాపం తెలియదు కదా పేరెంట్స్కి, కానీ ఇండైరెక్ట్గా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ పాయింట్స్ అనేవి అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ స్మైల్ తెలంగాణలో 2025 జనవరిలో 4,000 మంది బాల కార్మికులకి విముక్తి కలిగింది. ఇది ఒక హైలైట్ పాయింట్. ఇంకా వస్తే 2023 నాటికి వివిధ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో 74 లక్షల మంది బాల కార్మికులు ఉన్నారని అంచనా. ఇది ఒక పాయింట్. బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ఈ రాష్ట్రాల్లో అధికారిక లెక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశీలనలు చెప్తున్నాయి. ఇట్లా ఎక్కడెక్కడ ఏం చేస్తారు, ముఠాలు ఎట్లా తీసుకొస్తున్నారంటే నేర ముఠాలు ఎక్కువ జనసమ్మర్దం ఉన్నది. ఎక్కడ ఉంటుంది? ఆసుపత్రుల్లో ఉంటుంది, బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లలో, ఇట్లాంటి ప్రదేశాలలో. వీళ్ళంతా కూడా మాట వేసి ఏం చేస్తారు, వాళ్ళని అపహరించకపోతారు, వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నారు. తర్వాత 2025 నాటికి అంతర్జాతీయ సమాజం ఏం చెప్పింది? బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలనుకున్నది, కానీ రూపుమాపలేకపోయింది. ఇండియాలో కూడా 2 ఏళ్ల కిందటనే చెప్పింది చేయలేకపోతున్నామని. సో ఈ పాయింట్స్ మనకి జనరల్ ఎస్సేలో కానీ మనం రాసే షార్ట్ ఆన్సర్, సోషాలజీ పార్ట్లో వచ్చే షార్ట్ ఆన్సర్లో కానీ మనకి చాలా యూజ్ అవుతాయి. ఇది మనకు ఇట్లాంటి అన్ని పాయింట్స్ మనం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం రాసే ఆన్సర్కి స్ట్రెంగ్తెన్ అవుతుంది, మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.